పెద్దపల్లి జిల్లాలో బీజేపీ కార్యక్రమానికి వెళ్లిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు సుల్తానాబాద్ బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు పీసీ ఘోష్ నివేదికను కాంగ్రెస్ ముందే లీక్ చేసిందని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టకముందే నివేదికను బహిర్గతం చేశారన్నారు. డ్యామ్ సేఫ్టీ అంశం మీద ఇదివరకే సీబీఐ విచారణకు ఆదేశించామని, అవసరమైతే మరోసారి ఆదేశిస్తామని రామచంద్రరావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు కొంతమంది దాన్ని బయటికి లీక్ చేయడం జరిగింది. ఏది ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలు కానీ దాంట్లో వెళ్ళబడినటువంటి ఒక అంశాలు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అంటే అసెంబ్లీలో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం అసెంబ్లీలో పెట్టాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో పెట్టిన తర్వాతనే అది బహిర్గతం అవుతుంది. కాబట్టి దాని మీద బహిర్గతం చేసిన తర్వాతనే ఆ అంశాలపైన భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది. ఇప్పటి వరకు దాని మీద స్పందనకు మాకు ఎటువంటి ఒక మెటీరియల్ మా ముందు అధికారికంగా లేదు కాబట్టి దాని మీద మాట్లాడడం సభ్యం కాదు. రెండోది, చాలామంది అడుగుతూ ఉన్నారు సిబిఐ విషయంలో. భారతీయ జనతా పార్టీ కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి పైన కానీ దాంట్లో నాణ్యతమైనటువంటి ఒక కన్స్ట్రక్షన్ లేకపోవడంలో డ్యామ్ సేఫ్టీ అది కూడా అంశం గతంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళు కూడా బయటపెట్టడం జరిగింది. దాని మీద విచారణ జరపాలని చెప్పేసి పదే పదే భారతీయ జనతా పార్టీ గతంలో మాట్లాడింది. అయితే ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక జియో ఉన్నది, గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చింది. దాంట్లో సిబిఐకు ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేసే దర్యాప్తు చేసే అధికారం లేదు. ఈ జియో ప్రకారము కేవలం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అడిగితే తప్ప సిబిఐకు వాళ్ళు విచారణ ఇవ్వడానికి వీల్లేదు. కాబట్టి ఈ రోజైనా ఆ జియో ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము సిబిఐని అనుమతిస్తే తప్పకుండా సిబిఐ దర్యాప్తు చేయమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. గతంలో కూడా మేము డిమాండ్ చేస్తాం. పెట్టడం జరిగిందో కాంగ్రెస్ నాయకులు కొంతమంది దానికి